కిడ్స్ హట్ కుటుంబంతో జతవ్వండి. టియా, నేనిది చెయ్యలేను. ప్రయత్నించు టోఫు, చెయ్యగలవు. టియా, నేను వెయ్యలేను. అదేమో చాలా ఎత్తులో ఉంది, నేనేమో చిన్నవాడిని. విను టోఫు, నీకు కథ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావా? తప్పకుండా. పుల్లని ద్రాక్షలు. ఒకసారి అడవిలో ఒక జిత్తులమారి నక్క నివసించేది. అది ఆ అడవంతా ఆహారం కోసం వెతుకుతూ తిరుగాడుతూ ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది, నేనేదైనా తినాలి. ఆ నక్క ద్రాక్ష తోట గుండా వెళ్తోంది. అయితే దానికి ఆ తోట ఉన్నదని తెలియదు. నాకు బాగా ఆకలిగా ఉంది, దాంతో నా చుట్టుపక్కల ఏమున్నాయో కూడా కనిపించడం లేదు. అది కొంచెం ముందుకు వెళ్ళింది, కానీ ఆగిపోయింది. రుచికరమైన ద్రాక్ష సువాసన రావటం గమనించింది. అబ్బా, ఈ ద్రాక్ష తోటలో చాలా ద్రాక్షలున్నాయి. నాకు నోరు ఊరుతోంది. నక్క ద్రాక్ష తోటని చూస్తూ చొంగ కార్చుకుంది. నక్క ద్రాక్ష పండ్ల వైపుకు ఒక్కసారిగా దూకింది. కానీ ద్రాక్ష పండ్లు చాలా ఎత్తులో ఉన్నాయి. అది ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ ఫలితం లేకపోయింది. అది మళ్ళీ ప్రయత్నించింది. ఈసారి అది దాదాపు వాటిని తాకింది, కానీ విఫలమైంది. అబ్బా, నేను అలసిపోయాను. ఈ ద్రాక్షలు చాలా ఎత్తులో ఉన్నాయి, నేను వాటిని అస్సలు అందుకోలేను. అదక్కడ కూర్చుని చాలాసేపు ఆలోచిస్తూ ఉంది, ఆ ద్రాక్షలను ఎలా సాధించాలా అని. అది ఒక్కసారిగా లేచింది. తనలో తనే అనుకుంది, ఈ ద్రాక్షలు చాలా పుల్లగా ఉండి ఉంటాయి, అయినా నాకు ద్రాక్షలంటే ఇష్టమే లేదు. అలాంటప్పుడు ఎందుకు వాటి కోసం కష్టపడాలి? నక్క ద్రాక్ష పళ్లను అందుకోలేకపోయింది. దాంతో సాకులు చెప్పి తప్పించుకోవాలనుకుంది. కానీ దాని కడుపు ఆకలితో నకనకలాడుతోంది. అయినా అది ఏమీ తినకుండానే అక్కడి నుంచి వెళ్ళవలసొచ్చింది. అంటే టోఫు, నక్క ఒట్టి చేతులతో వెళ్లాల్సొచ్చింది. ఎందుకంటే అది సాకులు చెప్పింది కాబట్టి. ఎప్పుడూ గుర్తుంచుకో, నువ్వు సాకులు చెప్పడం ద్వారా ప్రయత్నం మానివేస్తే నువ్వు నీ లక్ష్యాలను సాధించలేవు. కాబట్టి వెళ్ళు, మళ్ళీ ప్రయత్నించు. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.